సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు పిక్సెల్ ప్రాలర్. అండ్ లాస్ట్ ఎపిసోడ్లో అయితే మనమైతే ఈ 2 విలేజెస్ని అయితే ఎక్స్ప్లోర్ చేసాము. అండ్ మనమైతే ఒక ఈ ఐరన్ ఫామ్ అయితే చేసుకున్నాం అనమాట. సో మనకి ఇప్పటి నుంచి ఇన్ఫైనైట్ ఐరన్ అయితే వస్తుందన్నమాట. అండ్ ఆ ఐరన్ వచ్చిన ఐరన్తో మనము ఒక ఫుల్ ఐరన్ ఆర్మర్ సెట్ అయితే చేసుకున్నాం. అండ్ మీకు తెలుసు, నా మెయిన్ గోల్ వచ్చేసి ఎండర్ డ్రాగన్ని ఎంత తొందరగా కుదిరితే అంత తొందరగా చంపాలని. అండ్ మెల్లమెల్లగా ఇప్పటికీ మనం అడుగులు వేస్తున్నాము, కానీ ఇంకా ఒక బిగ్ స్టెప్ అయితే తీసుకోలేదు. అండ్ ఈ ఎపిసోడ్లో ఒక బిగ్ స్టెప్ అయితే తీసుకుందాం అనుకుంటున్నాను. అదే నెదర్ని ఎక్స్ప్లోర్ చేయడం. సో నెదర్ ఏంటి బ్రో, నెదర్ ఏంటి అంటే అది వేరే డైమెన్షన్ అనమాట. ఆ డైమెన్షన్కి వెళ్ళాలంటే మీకు ఒక పోర్టల్ అయితే కావాలి. అండ్ ఆ పోర్టల్ అయితే మీకు లావాతోనే సాధ్యమవుతుంది అనమాట. అండ్ అందుకనే నేను బిగినింగ్లో లావా దొరికిందని ఆనందపడ్డాను. ఇదిగోండి ఇక్కడే ఉంది, ఈ లావా దొరికిందని ఆనందపడ్డాను. దానికి రీజన్ ఏంటో ఇప్పుడే చెప్తాను. సో ఇందాక పోర్టల్ అని మాట్లాడుకున్నాం కదా. సో అసలు పోర్టల్ ఏంటి? ఆ పోర్టల్ మనల్ని వేరే డైమెన్షన్లోకి తీసుకెళ్తుంది. ఆ డైమెన్షన్ వచ్చేసి నెదర్ అనమాట. ఆ నెదర్ బేసికలీ మనకి పాతాళంలా ఉంటుంది, అంటే ఒక హెల్లులా ఉంటుంది అనమాట. సో మనం ఒక దారుణమైన చోటుకైతే వెళ్ళబోతున్నాం. అండ్ అదైతే ఒక ఇంపార్టెంట్ ఎక్స్ప్లోరేషన్ అనమాట. మనకి అది ఎక్స్ప్లోర్ చేయాలి ఖచ్చితంగా మనం ఎండర్ డ్రాగన్ వరకు చేరుకోవాలంటే. సో ఎండర్ డ్రాగన్ వరకు చేరుకోవాలంటే మనం ఎందుకు అది ఎక్స్ప్లోర్ చేయాలి అంటే ఇప్పుడు మీకు చూపిస్తాను ఎందుకు చేయాలో. సో ఇలా అయితే ఒక 2 బకెట్స్ చేసుకోవాలి. ఒక బకెట్ వచ్చేసి వాటర్ తీసుకోండి, అండ్ ఇంకో బకెట్ వచ్చేసి ఒక లావా తీసుకోండి. అండ్ ఇప్పుడు ఏం చేస్తారంటే ఇలా టూ బ్లాక్స్ కిందకి డిగ్ చేసుకోవాలన్నమాట, 2 బై ఇలాగా. అండ్ ఇక్కడ లోవర్ బ్లాక్ మీద ఒక లావా పెట్టేయండి, అండ్ ఇంకో లావా బకెట్ తీసుకోండి, అండ్ ఇక్కడ కూడా ఒక లావా అయితే పెట్టేయండి. సో 2 పెట్టాలి. అండ్ ఈ కింద బ్లాక్ మీద కాకుండా ఈ బ్లాక్ మీద అయితే మీరు వాటర్ బకెట్ అయితే పెట్టాలన్నమాట. సో నేనైతే ఇప్పుడు వాటర్ బకెట్ పెట్టాను. చూసారు కదా, అది ఒక బ్లాక్ పర్పుల్ కలర్ బ్లాక్ అయితే మారిపోయింది లావా అయితే. సో అది వచ్చేసి ఆబ్సిడియన్ అనమాట. సో ఆబ్సిడియన్ అదొక యూనిక్ బ్లాక్, అండ్ దానివల్ల ఒక యూనిక్ ఎబిలిటీ ఉంది దానికి. సో ఆబ్సిడియన్తో మీరు ఒక పోర్టల్ చేశారనుకోండి, అది మీకు నెదర్లోకి తీసుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది. సో అదే దాని యూనిక్ స్పెషాలిటీ అనమాట. సో ఇప్పుడు అందుకనే మనము ఇలా చేస్తున్నాం. సో ఆబ్సిడియన్ బ్లాక్ ఎలా రావాలి, అంటే ఎలా కలెక్ట్ చేసుకోవాలి బ్రో అంటే మనకి డైమండ్ పికాక్స్ అయితే కావాలన్నమాట. అండ్ మీకు తెలుసు నేనైతే కేవ్స్ ఎక్స్ప్లోర్ చేయలేదు, ఎందుకంటే నాది హార్డ్ కోర్ గేమ్ మోడ్ కాబట్టి, హార్డ్ కోర్ గేమ్ మోడ్. అండ్ నేను ఎంత సేఫ్గా అంటే అంత సేఫ్గా ఆడదామని అయితే ట్రై చేస్తున్నాను. అండ్ ఎంత ఫాస్ట్గా కుదిరితే అంత ఫాస్ట్గా ఆడదామని అయితే ట్రై చేస్తున్నాను. సో అందుకనే నేనైతే కేవ్స్కి వెళ్ళి అనవసరమైన మాబ్స్కి బలవుదామని అయితే అనుకోవట్లేదు. అందుకని ఇలాగా ఓవర్ వరల్డ్లోనే అంతా కంప్లీట్ అయ్యేలా చూసుకుంటున్నాను. అండ్ రాత్రి అవుతుంది, క్విక్గా పడుకుందాం. అండ్ ఈ పోర్టల్ అయితే ఫాస్ట్ కంప్లీట్ చేద్దాం. సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఈ బ్లాక్ ఉంది చూసారా, ఈ బ్లాక్ మీద ఇలా అప్పుడే కాదు. సో అనవసరంగా ఇక్కడ వాటర్ తీసేసాను అనమాట. ఈ వాటర్ ఇలానే పెట్టండి. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఇంకో 2 లావా బకెట్స్ అయితే తీసుకొని ఇక్కడొకటి పెట్టండి. అండ్ మీ వాటర్ని అయితే కలెక్ట్ చేసుకోండి. ఓకే, నైట్ అయింది, పడుకుందాం. ఎస్, నేనైతే పడుకున్నాను. ఓకే, కొత్త డే అయితే స్టార్ట్ చేశాం. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఇలాగా ఒకటి చేశారు చూసారా ఈ యూ షేప్లో. అలా చేశాక ఇక్కడ 2 బ్లాక్స్, ఇక్కడ 3 బ్లాక్స్, అండ్ ఇక్కడ ఒక బ్లాక్ అయితే ఇలా పెట్టాలి. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఈ బ్లాక్ మీద మీరు ఒక వాటర్ బకెట్ అయితే వాటర్ ప్లేస్ చేయాలన్నమాట. సో ఇదొక ఫాస్ట్ నెదర్ పోర్టల్ మేకింగ్ అనమాట. మీకు చాలా క్విక్గా చూపించాను. మీకు అర్థం కాకపోతే కొంచెం వీడియో పాజ్ చేసి చూడండి.
సో ఏం చేశాను, ఫస్ట్ 2 బ్లాక్స్ కిందకి డిగ్ చేశాను. అండ్ ఆ కింద 2 బ్లాక్స్కి తల ఒక లావా పెట్టేశాను. అండ్ వాటి పైన ఒక వాటర్ పెట్టేశాను. సో అవి ఆబ్సిడియన్గా మారిపోయాయి. సో లావాకి కొంచెం వాటర్ తగిలినా కూడా అది ఆబ్సిడియన్గా మారిపోతుంది. అండ్ ఆ తర్వాత ఏం చేశాను, ఇక్కడ ఒక బ్లాక్ పగలగొట్టేసి అక్కడ ఇంకా ఒక లావా బకెట్, ఇక్కడ ఒక లావా బకెట్ పెట్టేశాను. అండ్ నెక్స్ట్ ఏం చేశాను, ఇక్కడ 2 బ్లాక్స్, ఇక్కడ ఒక 3 బ్లాక్స్, ఇక్కడ ఒక బ్లాక్ పెట్టేసి ఈ థర్డ్ బ్లాక్ మీద అయితే వాటర్ పెట్టేశాను. సో ఈ వాటర్ అంతా ఈ బొక్కలోకి మాత్రమే ఫ్లో అవుతుంది అనమాట, ఈ హోల్లోకి మాత్రమే ఫ్లో అవుతుంది. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే మళ్ళీ ఇంకో 2 లావా తీసుకొని ఇక్కడొకటి ఇలాగా మళ్ళీ ఇంకో 2 లావా తీసుకుందాం. అండ్ ఇటువైపు ఎలా చేస్తామో ఇటువైపు కూడా అలానే చేస్తాం. సో ఇక్కడ ఒక 2 అండ్ ఇక్కడ ఇంకో 2 లావా బకెట్స్ తీసుకొని ఇక్కడ ఇలా పెట్టాలి. సో ఫైనల్లీ మన నెదర్ పోర్టల్ అయితే రెడీ అయిపోయింది. సో దీన్ని నేను మీకు సరిగా కనిపించకపోవచ్చు, నేను ఏం చేశాను అంటే ఇదిగోండి, ఇక్కడ ఇలా 2 బ్లాక్స్ పెట్టాను. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే సో చూసారు కదా, ఈ షేప్ అయితే నేను ఆబ్సిడియన్తో అయితే రీప్లేస్ చేశాను అనమాట. సో ఇలా ఒక 3 బ్లాక్స్, ఇలా ఒక 2 బ్లాక్స్, ఇక్కడ 2 బ్లాక్స్, ఇక్కడ ఒక 3 బ్లాక్స్. సో టోటల్ వచ్చేసి 10 బ్లాక్స్ అనమాట. 10 బ్లాక్స్ ఆబ్సిడియన్ ఇలా పెడితే కానీ మీకు ఒక నెదర్ పోర్టల్ అయితే రెడీ అవ్వదు అనమాట. అండ్ ఆబ్సిడియన్ చెప్పాను కదా, మీరు డైమండ్ పికాక్స్తోనే ఆబ్సిడియన్ మైన్ చేయగలరు. అండ్ డైమండ్ పికాక్స్తో కూడా ఒక్క ఆబ్సిడియన్ మైన్ చేయాలంటే మీకు నియర్లీ ఒక హాఫ్ మినిట్ అయితే పడుతుంది. సో హాఫ్ మినిట్ అంటే 300 సెకండ్స్ అనమాట మొత్తం. ఇదేంటి ఈ పోర్టల్ తీసుకోవాలంటే. సో అందుకనే లావాతోనే నేను ఈ పోర్టల్ అయితే బిల్డ్ చేశాను. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి మనకి ఇంకొక థింగ్ అయితే కావాలి, అదేంటంటే ఫ్లింట్ అనమాట. సో ఫ్లింట్ అంటే ఏంటి, అదొక మీకు చెక్ముకి రాయి తెలుసా? ఓకే, చెక్ముకి రాయి ఏం చేస్తుంది, నిప్పుని రాజేస్తుంది. ఇప్పుడైతే మనం పోర్టల్ అయితే చేసాం, కానీ దాన్ని యాక్టివేట్ చేయలేదు. సో యాక్టివేట్ చేయాలంటే దానికి కొంచెం చిన్న నిప్పు రవ్వ కావాలి. సో ఆ నిప్పు రవ్వ జనరేట్ చేయడానికి మనకి ఫ్లింట్ అయితే కావాలి, అంటే చెక్ముకి రాయి అయితే కావాలి. చెక్ముకి రాయి అంటే అది ఎలా తెచ్చుకుంటాం అంటే ఇదిగోండి, ఈ బ్లాక్ ఉంది చూసారా, దీన్నే గ్రావెల్ అంటాం. అండ్ నా లక్ చూసారా, గ్రావెల్ మైన్ చేస్తే మీకు అప్పుడప్పుడు ఫ్లింట్ వస్తుంది. నాకు సింగిల్ ఇలా మైన్ చేస్తేనే వచ్చేసింది. అండ్ మనకి అప్పుడప్పుడు రాకపోవచ్చు, అంటే గ్రావెల్ మైన్ చేసిన ప్రతిసారి ఫ్లింట్ రావాలని రూల్ లేదు. కానీ నాకు ఇందాక ఫస్ట్ అటెంప్ట్లోనే వచ్చేసింది. అండ్ ఇప్పుడు చూసారా, సెకండ్ టైం గ్రావెల్ మైన్ చేసినప్పుడు ఏం రాలేదు. అండ్ మీరు ఏం చేస్తారంటే మీకు గ్రావెల్ రాకపోతే పెట్టి తీయండి, మళ్ళీ పెట్టి తీయండి. ఏదో ఒక టైంలో మీకైతే చూసారా గ్రావెల్ అనేది ఇలా కన్వర్ట్ అయిపోతుంది ఫ్లింట్ లాగా. సో ఫ్లింట్ అయితే మన దగ్గరకు వచ్చేసింది, కానీ ఇంకా నిప్పు రాజేయడానికి మనకి ఒక ఫ్లింట్ అండ్ స్టీల్ కావాలి. సో ఫ్లింట్ పక్కన ఒక ఐరన్ ఇంగట్ పెడితే మనకి ఫ్లింట్ అండ్ స్టీల్ వస్తుంది. సో దీనివల్ల యూజ్ ఏంటంటే ఇప్పుడు చూడండి, ఈ బ్లాక్ ఉంది, ఈ బ్లాక్ మీద ఎటువంటి నిప్పు లేదు. నేను ఫ్లింట్ అండ్ స్టీల్ నా చేతిలో పెట్టుకొని దానిపైన రైట్ క్లిక్ ఇస్తున్నా, చూసారా వెంటనే నిప్పు అనేది అక్కడ రా చేసుకుంది అనమాట. సో నిప్పు రాజేయడానికి ఫ్లింట్ అండ్ స్టీల్ వాడతాం. ఇప్పుడు ఏం చేస్తున్నాను, నేను ఈ బ్లాక్ ఉంది కదా దీని మీద నిప్పు రాజేస్తున్నాను. చూసారా వెంటనే నాకు నిప్పు రాలేదు, కానీ పోర్టల్ అయితే యాక్టివేట్ అయింది. సో ఇది మనల్ని వేరే డైమెన్షన్లోకి తీసుకెళ్తుంది. అండ్ ఇది వచ్చేసి నెదర్ పోర్టల్ మనల్ని నెదర్లోకి తీసుకెళ్తుంది. సో ఇంకా లేట్ వద్దు, ఒకసారి నెదర్ని ఎక్స్ప్లోర్ చేద్దాం. అండ్ చూసారుగా, ఇదే నెదర్ పోర్టల్ అనమాట. అండ్ ఓ మై గాడ్,
నాకైతే ఎటువంటి భయం రావాలని కోరుకున్నానో ఆ భయంలోనే స్పాన్ అయ్యాననమాట. అండ్ ప్రస్తుతానికి నేను అంత ఎక్స్‌ప్లోర్ చేయదలుచుకోలేదు. అండ్ ఇదొచ్చేసి క్వార్ట్జ్ బ్లాక్ అనమాట. క్వార్ట్జ్ అనేది అది ఒకలాంటి ఓర్ అనమాట. అండ్ దానివల్ల కొన్ని యూజెస్ ఉన్నాయి. కానీ దాన్ని ఇప్పుడే చెప్పదలుచుకోలేదు. అండ్ చూసారా, ఇదొచ్చేసి గోల్డ్ ఓర్ అనమాట. మనకి ఓవరాల్‌లో కూడా గోల్డ్ ఓర్ అయితే మనకి కనిపించింది. బట్ ఇది వేరే టైప్ అనమాట. సో ఇప్పుడు నేను ఈ గోల్డ్ ఓర్‌ని పగలగొడుతున్నాను. అండ్ చూసారా, నాకు రా గోల్డ్ అయితే రాలేదు. గోల్డ్ నగ్గెట్స్ అయితే వచ్చాయి. అంటే పీసులైన గోల్డ్ అనమాట. సో ఇక్కడ దొరికిందంతా మైన్ చేద్దాం. అండ్ నాకైతే 22 అయితే నగ్గెట్స్ వచ్చాయి. నాకు యాక్చువల్గా ఎంత కావాలి? 4 9 36 అయితే కావాలి. ఆ 36 కూడా ఎందుకో చెప్తాను. అండ్ నాకైతే 38 వచ్చింది. నాకైతే ఇది సరిపోతుంది అనమాట. సో ఈ గోల్డ్ నగ్గెట్స్తో ఏం చేస్తాం? అండ్ ఈ గోల్డ్ నగ్గెట్స్ ఉన్నాయి చూసారా, ఇలా 9 నగ్గెట్స్ పెడితే మీకు ఒక గోల్డ్ ఇంగట్ అయితే వస్తుంది అనమాట. సో గోల్డ్ ఇంగట్ మనకి ఐరన్ ఎలా ఉందో, సో మనం ఐరన్ని కూడా నగ్గెట్స్లో కన్వర్ట్ చేసుకోవచ్చు. ఒక్క ఐరన్ నుంచి మీకు 9 నగ్గెట్స్ వస్తాయి అనమాట. అండ్ దాన్ని మళ్ళీ మీరు ఐరన్ ఇంగట్లా మార్చుకోవాలంటే సింపుల్గా ఆ 9ని మొత్తం మీ క్రాఫ్టింగ్ టేబుల్ అన్ని స్లాట్స్లో పెట్టేస్తే మీకు ఐరన్ ఇంగట్ అయితే వస్తుంది. సో నేను సేమ్ మెకానిజం వాడుకొని గోల్డ్ని అయితే క్రాఫ్ట్ చేస్తున్నాను. చూసారా, నాకైతే 4 గోల్డ్ ఇంగట్స్ అయితే వచ్చాయి. అండ్ ఈ 4 నాకు సరిపోతాయి ప్రస్తుతానికి. అది కూడా ఎందుకు? గోల్డెన్ బూట్స్ చేసుకోవడానికి. అండ్ ఇది తీసుకొని నా బూట్స్ ప్లేస్లో పెడతా. మీకు నేనేం చెప్తున్నా అంటే, గోల్డ్ బూట్స్ ఐరన్ కంటే డ్యూరబుల్ కాదు. అంటే అవి కూడా ఐరన్ కంటే చాలా ఈజీగా ఇరిగిపోతాయి. ఐరన్ బూట్సే గోల్డ్ బూట్స్ కంటే బెటర్. కానీ నెదర్లో కాదు. ఎందుకంటే నెదర్లో ఒక స్పెషల్ మాబ్ ఉంటాడు, హాస్టైల్ మాబ్. అంటే వాడు హాస్టైల్ అవుతాడు, అప్పుడప్పుడు ప్యాసివ్ కూడా అవుతాడు. సో ఆ మాబ్ వచ్చేసి పిగ్లిన్ అనమాట. ఆ పిగ్లిన్ ఏం చేస్తాడంటే, వాడికి మన ఒంటి మీద ఏదైనా గోల్డ్ ఆర్మర్ ఉందనుకోండి, వాడు ఏమనుకుంటాడు, వీడు కూడా మనలో ఒకడే అనుకొని వాడు ఏమరిపోతాడు అనమాట. వీడు కూడా మనలో ఒకడే అనుకొని అవి మనల్ని గెయిన్ చేయవు. కానీ వేరాస్ ఒకవేళ మీరు ఆర్మర్ తీసేశారనుకోండి, గోల్డ్ ఆర్మర్, అప్పుడు అది వీడెవడో బయటోడు వచ్చాడు ఇక్కడికి, వీడిని మనం చంపేయాలని చెప్పి మనల్ని చంపేస్తాయి అనమాట. సో నెదర్లో వెళ్ళేటప్పుడు ఒక గోల్డ్ ఆర్మర్ అయితే వేసుకొని ఉండండి అనమాట. సో అదే మీకు బెస్ట్. అండ్ నేనైతే ఈ బ్లాక్ పేరు వచ్చేసి నెదరాక్ అనమాట. అండ్ ఇది చాలా ఈజీగా బ్రేక్ అవుతుంది, డర్ట్ కంటే ఫాస్ట్గా బ్రేక్ అవుతుంది అనమాట. సో ఇలా ఈ బ్లాక్స్ మనకి చాలా ఉపయోగపడతాయి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి, ఇక్కడ ఈ బయోమ్ ఉంది చూసారా, ఇది ఎండర్ మ్యాన్స్ అయితే ఎక్కువ స్పాన్ అవుతారు. ఈ బయోమ్ పేరు వచ్చేసి వార్ప్డ్ ఫంగస్ బయోమ్ అనమాట. అదే అనుకుంటా, ఓకే, ఆ బయోమే. అండ్ ఎండర్ మ్యాన్ని చంపడానికి నేను ఒక స్పెషల్ థింగ్ అయితే చేయబోతున్నా. దాన్ని మనం మళ్ళీ ఓవర్ వరల్డ్కి వెళ్దాం. ఓవర్ వరల్డ్కి వెళ్ళి మన దగ్గర అయితే ఇంకో ఫ్లింట్ అయితే కావాలి. నా దగ్గర 2 ఫ్లింట్ ఉన్నాయి, కానీ ఒక ఫ్లింట్ని అయితే నేను ఫ్లింట్ అండ్ స్టీల్ కోసం వాడేశాను. కానీ నాకు ఎక్స్ట్రా 2 అయితే కావాలి. ఆ 2 కూడా ఎందుకో చెప్తాను. అండ్ ఫైనల్లీ ఆ గ్రావెల్ని కొన్నిసార్లు కొడితే నాకు ఫ్లింట్ కింద మారిపోయింది. ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే, కొంచెం ఎక్స్ట్రా వుడ్ అయితే కొట్టుకుందాం. ఇప్పుడు మనకి వుడ్ చాలా ఇంపార్టెంట్ అనమాట, ఎందుకో చెప్తాను. సో మీకు ఆల్రెడీ తెలుసు కదా నా దగ్గర ఎమరల్డ్స్ ఉన్నాయని. ఆగండి, ఈ ఎమరల్డ్స్ మీకు ఏం చెప్పాను, ఈ విలేజెస్కి ఈ ఎమరల్డ్సే కరెన్సీ అని అయితే చెప్పాను అనమాట.
సో దాంతో మీరు రకరకాలవి ట్రేడ్ చేయొచ్చు అని. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఎమరల్డ్స్ ట్రేడింగ్ అయితే చేయబోతున్నాం. సో ఎమరల్డ్స్తో నేను ఇంకోటి కొనబోతున్నాను అనమాట వేరే వాడి దగ్గర. సో అదేం కొనబోతున్నానో కూడా చెప్తాను మీకు. సో ఇప్పుడైతే నైట్ అవుతుంది, క్విక్గా పడుకుంటాను. అండ్ ఎస్, పడుకున్నాను. నెక్స్ట్ థింగ్ ఏంటంటే తొందరగా ఒక విలేజర్, మనం ఇందాక ఒక విలేజర్ని బంధించాం కదా, వాడి దగ్గరికి వెళ్ళిపోదాం. సో నేను 2 ఫ్లింట్ అయితే కొట్టాను కదా, ఆ 2 ఫ్లింట్ ఎందుకు కొట్టానో చెప్తాను. ఆ ఫ్లింట్తో మీరు ఇదిగోండి ఫ్లెచ్చింగ్ టేబుల్. సో ఫ్లెచ్చింగ్ టేబుల్ అయితే ఒకటి చేసుకోవాలి. సో ఫ్లెచ్చింగ్ టేబుల్ అంటే ఏంటి? ఫ్లెచ్చింగ్ టేబుల్ అదొక వర్క్ స్టేషన్ అనమాట. వర్క్ స్టేషన్ అంటే విలేజెస్ ఉన్నారు కదా, వాళ్ళు ఖాళీగా ఉండరనమాట. వాళ్ళు ఏదో ఒక పని చేసుకుంటూ బతుకుతారనమాట. సో వాళ్ళు పని చేయడానికి ఒక ఏరియా కావాలి కదా, అంటే ఒక టేబుల్ కానీ ఏదైనా వస్తువు కావాలి కదా, దానికి అదే ఒక వర్క్ స్టేషన్ అనమాట. అండ్ ఫ్లెచ్చింగ్ టేబుల్ కూడా ఒక వర్క్ స్టేషన్. సో అదండి, నేను ఇంకో థింగ్ క్రాఫ్ట్ చేయడం మర్చిపోయా. ఏం లేదు, నేను అప్పట్లో స్లాబ్స్ అనుకుంటా, ఓకే స్లాబ్స్ ఆల్రెడీ క్రాఫ్ట్ చేస్తున్నాను అనమాట. సో మీకు తెలుసు, నేను ఒక టెక్నిక్ వాడతాను. విలేజెస్ బయటికి రాకుండా నేను మాత్రం బయటికి లోపలికి వెళ్ళడానికి పైన ఒక స్లాబ్ పెట్టేసి ఇలా క్రౌచ్ అయ్యి నేనైతే బయటికి లోపలికి వస్తానని. అండ్ చూసారా, నేను వెంటనే ఫ్లెచ్చింగ్ టేబుల్ ఇక్కడ పెట్టగానే వాడి టెక్స్చర్ అయితే వేరేలా మారిపోయింది. సో వీడు వచ్చేసి ఒక ఫ్లెచ్చర్. సో ఫ్లెచ్చింగ్ టేబుల్ పెడితే ఫ్లెచ్చర్ అవుతాడు. సో ఇదేం పెద్ద బ్రహ్మ విద్య కాదు. సో ఫ్లెచ్చింగ్ టేబుల్ పెడితే ఫ్లెచ్చర్ అవుతాడు. సో ఫ్లెచ్చర్ అంటే బేసికల్లీ వేటగాడు అనమాట. అండ్ వీడు చూడండి, వీడు చూసారా, స్టిక్స్కి నాకు ఎమరల్డ్స్ ఇస్తున్నాడు. జస్ట్ స్టిక్స్కి మాత్రమే ఎమరల్డ్స్ ఇస్తున్నాడు. సో మీకు తెలుసు స్టిక్స్ ఎలా క్రాఫ్ట్ చేసుకోవాలో. స్టిక్స్ క్రాఫ్ట్ చేయాలంటే 2 ప్లాంక్స్ని వర్టికల్గా పెడితే వాడు మనకి స్టిక్స్ అయితే వస్తాయి. సో ఇప్పుడు ఆ స్టిక్స్ని మనం వీటితో ట్రేడ్ చేసి ఎమరల్డ్స్ అయితే తెచ్చుకోబోతున్నాం. సో అదైతే చేయబోతున్నాను. కానీ నాకు ఈ ట్రేడ్ కూడా వద్దు, నాకు ఇంకో ట్రేడ్ కావాలి. అదేంటంటే ఇవ్వండి, ఇలా పెట్టాలి. మీకు కావాల్సిన ట్రేడ్ వచ్చేంత వరకు మీరు ఇది బ్రేక్ చేసి పెట్టండి, వాడు మళ్ళీ తీసుకుంటా ఉంటాడు. ఫైనల్లీ నాకు కావాల్సిన ట్రేడ్ అయితే ఇచ్చాడు. సో ఇక్కడ చూసారా, 32 స్టిక్స్ ఇస్తే ఒక ఎమరల్డ్ ఇస్తున్నాడు, అండ్ ఒక ఎమరల్డ్ ఇస్తే ఆరోస్ ఇస్తున్నాడు. సో నాకు కూడా కావాల్సింది అదే. ఆరోస్ ఎందుకు బ్రో అంటే, ఆరోస్ చాలా యూజ్ అయితే ఉంది. ఫస్ట్ అయితే నేను ఇందాక వుడ్ కొట్టాను కదా, ఆ వుడ్ అంతా ప్లాంక్స్ కింద మార్చేసి ఆ ప్లాంక్స్ అంతా స్టిక్స్ కింద మార్చేస్తా అండ్ వీటితో ట్రేడ్ చేస్తా. అండ్ చూసారా, వాడు నాకు వాట్ ఏ డీల్ అని ఒక అడ్వాన్స్మెంట్ అయితే ఇచ్చాడు. సో వాట్ ఏ డీల్ అంటే ఏంటంటే సక్సెస్ఫుల్లీ ట్రేడ్ విత్ విలేజర్. సో సక్సెస్ఫుల్లీ మనం ఎవరిదైనా ట్రేడ్ చేసాం అనుకోండి, దాన్ని వీడు ఏమంటాడు, వాట్ ఏ డీల్ అని ఒక అడ్వాన్స్మెంట్ వస్తుంది. సో నెక్స్ట్ ఏంటంటే ఇంకొన్ని చెట్లు కొట్టొస్తారనమాట. సో ఓకే, నేనైతే ఒక స్టాక్ అండ్ 15 ఓక్ లాగ్స్ అయితే కొట్టాను. నాకు ప్రస్తుతానికి సరిపోతుంది అనిపిస్తుంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే మళ్ళీ మన ఫ్లెచ్చర్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాము. సో వాడితో ఇంకా కొన్ని స్టిక్స్ ట్రేడ్ చేసి కొన్ని ఎమరల్డ్స్ అయితే ట్రేడ్ చేద్దాం, వస్తాయి. సో వీడే అనమాట మనకి సింపుల్గా ఎమరల్డ్స్ ఇవ్వడానికి. సో ఇప్పుడైతే నా లాగ్స్ని ప్లాంక్స్ కింద మార్చేసి ప్లాంక్స్ని స్టిక్స్ కింద మార్చేస్తున్నా. అండ్ వీడు చూడండి, నో వాయిస్ అని ఉంది. నో వాయిస్ అంటే వీడు లీస్ట్ లెవెల్ అనమాట. అండ్ ఈ గ్రీన్ కలర్ బార్ చూసారా, ఇదంతా నిండిపోయింది అనుకోండి, వీడు అప్గ్రేడ్ అవుతాడు అనమాట. సో వీడిని అప్గ్రేడ్ చేయాలంటే వీడితో మనం ఎంత తరచుగా ట్రేడ్ చేస్తే ఈ బార్ అంతా నిండి
వాడు లెవెలప్ అవుతాడు. సో లెవెలప్ అయితే మనకి ఇంకా బెటర్ ట్రేడ్స్ అయితే ఇస్తారు. చూసారా 26 ఫ్లింట్ ఇస్తే నీకు ఒక ఎమరాల్డ్ ఇస్తాను అంటున్నాడు. సో ఇది కూడా ఒక మంచి ట్రేడే, కానీ మనకు అవసరం లేదు ప్రస్తుతానికి. మనం స్టిక్స్తోనే ట్రేడ్ చేద్దాం. అండ్ చూసారా నేను ట్రేడ్ చేసే కొద్దీ బార్ పెరుగుతుంది. అండ్ వీడు నో వాయిస్ నుంచి అప్రెంటిస్కి అయితే వెళ్ళిపోయాడు, అంటే లెవెలప్ అయ్యాడు అనమాట. సో ఇలా లెవెలప్ చేస్తే వాళ్ళు మనకి ఇంకా బెటర్ ట్రేడ్స్ అయితే ఇస్తారు. అండ్ ఇంకొన్ని ప్లాంక్స్ని స్టిక్స్ కింద మార్చేసి నేను మళ్ళీ ట్రేడ్ చేస్తున్నాను. అండ్ వీడు ఎంత ఇవ్వగలుగుతాడో అంత ఇస్తాను అనమాట. అండ్ నా దగ్గర ఉన్న స్టిక్స్ మొత్తం అంతా ట్రేడ్ చేస్తాను. అండ్ వీడు కూడా ఆపేశాడు అనమాట ట్రేడ్, అంటే వీడి దగ్గర స్టాక్ అయిపోయింది అనమాట ఎమరల్డ్స్ ఇవ్వడానికి. సో విలేజెస్ రీస్టాక్ అప్ టు 2 times per day. సో వీడి దగ్గర స్టాక్ అయిపోయింది ఆ ట్రేడ్కి. అండ్ మనము మళ్ళీ నెక్స్ట్ డే కానీ కాసేపు తర్వాత ట్రేడ్ చేయగలము. సో నాకు కావాల్సిన 30 ఎమరల్డ్స్ అయితే వచ్చాయి. 30 ఎమరల్డ్స్ నాట్ బ్యాడ్ అనమాట. అండ్ మన ఐరన్ ఫామ్ ఎలా నడుస్తుందో చూద్దాం. ఆల్రెడీ 60 ఒక స్టాక్, ఇంకా 57 ఐరన్ అయితే వచ్చేసింది విత్ ఇన్ నో టైమ్. ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే ఒక ఫర్నెస్ అయితే చేసుకుంటాను. సో ఫర్నెస్ చేయాలంటే ఇదిగోండి ఇలాగా ఒక 8 కాబుల్ స్టోన్ ఇలా పెట్టామనుకోండి ఒక ఫర్నెస్ వస్తుంది. సో ఫర్నెస్లో ఏం చేయొచ్చు అంటే ఏదైనా కుక్ చేసుకోవచ్చు, లేకపోతే కాల్చుకోవచ్చు అనమాట. సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను, కాలుస్తాను. అండ్ నా దగ్గర కాల్చడానికి ఏం లేదు. సో నాకు ఇంకా వుడ్ కావాలి కాల్చుకోవడానికి. ఈ సెట్ అయితే కొడదాము. సో ఫ్రెండ్స్ మనం వుడ్తో కూడా ఏదైనా కాల్చొచ్చు. సో ఆబ్వియస్లీ మీకు తెలిసే ఉంటుంది ఊర్లలో స్టిక్స్ కానీ వుడ్తో కాలుస్తారని. సో ఇప్పుడు నేను కూడా అదే చేయబోతున్నాను. సో నేను ఏం చేస్తాను, ఈ వుడ్ బ్లాక్స్ అన్నీ ఇక్కడ పెట్టేస్తాను. అండ్ చూసారా మన ఫర్నెస్ అయితే యాక్టివ్ అయిపోయింది. అండ్ ఇక్కడ వచ్చేసి కుకింగ్ ఏరియా అనమాట. ఇక్కడ ఏమేమి కుక్ చేయాలో ఇక్కడ ఆల్రెడీ చూసారా మటన్, స్మూత్ శాండ్, స్టోన్ ఇవన్నీ కుక్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ. అండ్ ఇప్పుడు చూడండి నేనైతే 3 కాబుల్ స్టోన్ అయితే కుక్ చేస్తున్నాను, అంటే హీట్ చేస్తున్నాను. హీట్ చేస్తే ఏమొస్తుంది మనకి ప్యూర్ స్టోన్ అయితే వస్తుంది, అంటే స్మూత్గా స్టోన్ అయితే వస్తుంది. సో ఈ స్టోన్తో ఉపయోగం ఏంటంటే మనకు ఒక స్టోన్ స్లాబ్ అయితే కావాలి. నాకు ఒకటి సరిపోతుంది, కానీ 6 ఇస్తున్నాడు వీడు. ఓకే, అండ్ ఈ స్లాబ్తో మనం ఏం చేయబోతున్నాం అంటే నా దగ్గర మళ్ళీ వుడ్ అయిపోయింది. వెయిట్, ఓకే ఈ వుడ్ సరిపోతుంది. ఏదది 8 4 32. అండ్ వుడ్ అయితే చేసుకున్నాను చూసారా, దాన్ని ప్లాంక్స్ కింద మార్చేసాను. అండ్ ఇప్పుడు చూసారా గ్రైండ్ స్టోన్ అనేది చేస్తున్నాను. అండ్ ఇది కూడా ఒక టైప్ ఆఫ్ వర్క్ స్టేషన్ అనమాట. ఫ్లెచర్కి ఫ్లెచింగ్ టేబుల్ ఎలానో వెపన్ స్మిత్కి గ్రైండ్ స్టోన్ అలాగా. వెపన్ స్మిత్ ఏం చేస్తాడంటే మనకి వెపన్స్ ఇస్తాడు, ఎమరల్డ్స్ ఇస్తే వెపన్స్ ట్రేడ్ చేస్తాడు. సో నేను కూడా ఇప్పుడు అదే చేయబోతున్నాను. సో మనకి ఇంకో విలేజర్ అయితే కావాలి. ఓకే, ఇక్కడ ఒక విలేజర్ని అయితే పెట్టాను. అండ్ ఇక్కడ కూడా ఒక స్లాబ్ పెడతాను. అండ్ ఇక్కడైతే 2 ఉన్నారు. నాకు 2 అయితే అక్కర్లేదు, బట్ సర్లే చూద్దాం. సో ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే నాకు ఒక టైప్ ఆఫ్ స్వాడ్ అయితే కావాలి. అండ్ ఆ స్వాడ్ వచ్చి ఎక్కడ పోయింది? ఓ ఇక్కడ ప్లేస్ అయింది. రైట్, ఓకే ఇక్కడ పెడతాను చూడండి. అండ్ చూసారా వీడి టెక్స్చర్ కూడా మారింది. అండ్ వీడి పైన రైట్ క్లిక్ ఇస్తే చూసారా వెపన్ స్మిత్ నో వాయిస్. అండ్ వీడైతే నాకు షార్ప్నెస్ టు ఫైర్ ఆస్పెక్ట్ ఐరన్ స్వాడ్ అయితే ఇస్తున్నాడు. సో ఈ షార్ప్నెస్ టు ఫైర్ ఆస్పెక్ట్ ఏంటంటే అది ఎన్చాంటెడ్ స్వాడ్ అనమాట. ఎన్చాంటెడ్ అంటే వాటికి కొత్త థింగ్స్ అయితే ఇస్తున్నాడు. షార్ప్నెస్ ఏం చేస్తుంది మీకు స్మూత్గా, అంటే ఎక్కువ డ్యామేజ్ అయితే పడుతుంది. ఫైర్ ఆస్పెక్ట్ అంటే ఏంటి, మీరు ఈ స్వాడ్తో దేన్నైనా అటాక్ చేశారనుకోండి అది కాలిపోతుంది కూడా. సో యూజువల్గా ఐరన్ స్వాడ్తో కొడితే నీకు
ఆ మాబ్ అనేది కాలదు. కానీ ఈ ఫైర్ ఆస్పెక్ట్ 1 ఎంచాంట్‌మెంట్ ఉంది చూసారా? దాంతో కొడితే ఆ మాబ్ ఇదేంటి కాలిపోతాడు గూడా. కాలుతూ చస్తాడనమాట. అది. సో, నాకైతే ఈ స్వాడ్ అయితే అక్కర్లే. నాకొక స్వాడ్ అయితే గావాలి. ఆ స్వాడ్ ఏంటో జెప్తాను. సో, నాకు కావాల్సిన ట్రేడ్ నేను పెట్టి తీస్తా ఉంటా. సో, నాకు కావాల్సిన ట్రేడ్ అయితే ఇస్తాడు. అండ్ నెక్స్ట్ చూడండి 'బేన్ ఆఫ్ ఆర్థ్రోపోడ్స్ 2' 'అన్‌బ్రేకింగ్ 2'. సో, 'బేన్ ఆఫ్ ఆర్థ్రోపోడ్స్ 2' ఏంటంటే ఆర్థ్రోపోడ్స్ అంటే స్పైడర్స్ అనమాట. స్పైడర్స్, ఆర్మడిలోస్ ఇవన్నీ ఆర్థ్రోపోడ్స్. సో, వీటిని ఈ స్వాడ్‌తో కొడితే అవి చాలా ఫాస్ట్‌గా చనిపోతాయి. అంటే స్పైడర్స్ ఈ 'బేన్ ఆఫ్ ఆర్థ్రోపోడ్స్ 2' ఎంచాంట్‌మెంట్ ఉన్న స్వాడ్‌తో కొడితే తొందరగా చనిపోతాయి. అండ్ నాకైతే ఈ స్వాడ్ గూడా అక్కర్లేదు. నాకొచ్చేసి లూటింగ్ స్వాడ్ అయితే గావాలి. అండ్ వద్దు. సో, వచ్చేంత వరకు నేను తీసి పెడతా ఉంటాను. సో, ఇది గూడా ఒక టైమ్ ల్యాప్స్‌లో పెట్టేస్తాను. సో, ఫైనల్లీ నాకైతే 18 ఎమరల్డ్స్‌కి ఒక లూటింగ్ 1, నాక్ బ్యాక్ 1, 'బేన్ ఆఫ్ ఆర్థ్రోపోడ్స్ 2'. సో, ఈ 3 ఎంచాంట్‌మెంట్స్ ఉన్న ఒక ఐరన్ స్వాడ్ ఇస్తున్నాడు. నాకు ఆ నాక్ బ్యాక్ 1, 'బేన్ ఆఫ్ ఆర్థ్రోపోడ్స్ 2'తో అవసరం లేదు. నాకైతే ఈ లూటింగ్ 1 స్వాడ్ అయితే కావాలి. సో, లూటింగ్ 1 గానీ, 2 గానీ, 3 గానీ మీకు కూడా దొరికితే ఖచ్చితంగా ట్రేడ్ అయితే చేయండి. సో, అది ట్రేడ్ చేయడానికి నేను ఇందాక ఫ్లెచర్‌తో ఎమరాల్డ్స్ అయితే ట్రేడ్ చేశాను. సో, అందుకనే నాకు ఎమరాల్డ్స్ అయితే అవసరమైతే పట్టింది. సో, లూటింగ్ 1 స్వాడ్ ఏం చేస్తది? ఓరి! వీడిది బ్రేక్ చేశానా? సారీరా. ఇది నువ్వే ఉంచుకో. ఓకే. అసలు లూటింగ్ 1తో స్పెషాలిటీ ఏంటి? దాని స్పెషాలిటీ ఏంటి? ఇప్పుడు చూడండి, నేను ఒక మేకని చంపాననుకోండి, అది నాకు మటన్ ఇస్తది. సో, యూజువల్‌గా ఆ మటన్ 3-1 మటన్ అయితే అది డ్రాప్ చేసే ఛాన్స్ ఉందనమాట ఒక మేకని చంపితే. అండ్ నాకైతే మాక్సిమం డ్రాప్ రేట్ అంటే నాకు మాక్సిమం 3 డ్రాప్ అయ్యేలా కావాలి అన్నప్పుడు లూటింగ్ మనకొస్తది. సో, లూటింగ్ స్వాడ్‌తో కొడితే ఇప్పుడు చూడండి, ఈ మేకని కొడతా. లూటింగ్ స్వాడ్‌తో కొట్టాను. ఒకటే వచ్చింది ప్రస్తుతానికి. ఇంకో మేకని కొడతాను. అండ్ చూసారా? 2 అయితే వచ్చాయి. సో, ఈ లూటింగ్ స్వాడ్‌తో కొడితే ఏంటంటే మీకు ప్రాబబిలిటీ పెరుగుతది. ఎక్కువ డ్రాప్స్ రావడానికి ప్రాబబిలిటీ పెరుగుతది. అండ్ ఇదెందుకు చూస్ చేసుకున్నా అంటే, మనం ఇప్పుడు ఒక మాబ్‌ని అయితే కొట్టాలన్నమాట నెదర్‌కెళ్ళి. ఆ మాబ్ ఒక డ్రాప్ అయితే ఇస్తది. అండ్ ఆ డ్రాప్ నాకు మాక్సిమం అయితే కావాలి. సో, అందుకనే ఈ లూటింగ్ స్వాడ్ కోసం మనం ఫ్లెచర్ దగ్గర ఎమరల్డ్స్ ట్రేడ్ చేసాము. అండ్ ఒక వెపన్ స్మిత్ దగ్గర అయితే ఈ లూటింగ్ 1 స్వాడ్ అయితే ట్రేడ్ చేసాం. అండ్ ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే నాకు ఆగండి. ఓకే. ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే నాకు బాణాలు కావాలి. సో, బాణాలు నువ్వు క్రాఫ్ట్ చేసుకోలేవా బ్రో అంటే చూపిస్తాను. యారోస్ చూసారా? యారోస్ క్రాఫ్ట్ చేసుకోవాలంటే ఒక ఫ్లింట్ కావాలి, ఒక స్టిక్ కావాలి, ఒక ఫెదర్ కావాలి. సో, ఈ 3 ఉంటే 4 అంటే 4 యారోస్ వస్తాయి. అసలు నాకు ఫ్లింట్ చేసుకోవడానికి ఎంత టైం పట్టింది? మళ్ళీ కోడ్లని చంపి ఫెదర్ రావడానికి ఎంతసేపు పడుతుంది? అండ్ మళ్ళీ వుడ్ కొట్టి స్టిక్స్ తెచ్చుకోవడానికి ఇంకెంతసేపు పడుతుంది? సో, ఇదంతా టైం వేస్ట్ కాకూడదని ఫ్లెచర్ దగ్గర ట్రేడ్ చేసేస్తా. చూసారా? ఒక్క ఎమరల్డ్, జస్ట్ 1 ఎమరల్డ్‌కి వీడు నాకు 16 యారోస్ అయితే ఇస్తాడు. నేనైతే ఒక బో కూడా ట్రేడ్ చేస్తాను. అండ్ మిగతా అన్ని ట్రేడ్ చేస్తాను. చూసారా? జస్ట్ 12 ఎమరల్డ్స్‌కి నాకు 2 స్టాక్స్ అండ్ 49 యారోస్ అయితే వచ్చేసాయి. అదే 48 యారోస్ అయితే వచ్చాయి. సో, అందుకనే మీరు కూడా మీకు ఇదేంటి యారోస్ కావాలి అన్నప్పుడు
మీకు ఇదైతే పనికొస్తుంది. సో బో అండ్ యారోస్తో ఇలా చేయొచ్చు. బో అయితే మీ చేతిలో పెట్టుకొని రైట్ క్లిక్ అయితే హోల్డ్ చేయండి. సో చూసారా, యారో అయితే లోడ్ అయింది. లోడ్ అయ్యి నేను ఎప్పుడైతే నా రైట్ క్లిక్ని రిలీజ్ చేస్తానో ఆ యారో వెళ్ళి షూట్ అవుతుంది. అండ్ చూసారా, ఇక్కడ 64 ఉండాల్సింది 63 అయింది. అండ్ ఆ యారో వెళ్ళి అక్కడ ఉంది. సో మళ్ళీ ఆ యారో దగ్గరికి వెళ్ళారనుకోండి, అది కలెక్ట్ అయిపోయి మళ్ళీ 64కి అయితే మారిపోతుంది. సో యారోస్ వేయచ్చు. ఒకవేళ మాబ్కి తగలేదనుకోండి, అది మళ్ళీ మన దగ్గరికి కలెక్ట్ అయిపోతుంది. మనం కలెక్ట్ చేసుకోవచ్చు దాని దగ్గరికి వెళ్ళిపోతే. సో అదనమాట. అండ్ నా దగ్గర అయితే ఇప్పుడు అన్నీ రెడీ ఉన్నాయి. అండ్ ఒక చెస్ట్ చేసుకుందాం, ఎందుకంటే అన్వాంటెడ్ థింగ్స్ అన్నీ ఒక ప్లేస్లో పెడదాం. ఈ చెస్ట్ ఇది అవసరం లేదు నాకు. వాటర్ బకెట్ కావాలా? అవసరం లేదు, కానీ పెట్టుకుందాం. ఒక లావా బకెట్ అయితే పెట్టుకుందాం. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే మళ్ళీ వెళ్ళిపోదాం. సో నేను ఓవర్ వరల్డ్కి వచ్చిన పని అయితే అయింది. ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి వద్దాం. అండ్ F3 బటన్ కొడుతున్నాను. సో F3 బటన్ కొట్టామనుకోండి, ఇక్కడ లెఫ్ట్ సైడ్లో XYZ అని కనిపిస్తున్నాయి చూసారా, అది వచ్చేసి మన కోఆర్డినేట్స్, మనం ఎక్కడున్నా అనే కోఆర్డినేట్స్. అండ్ ఈ కోఆర్డినేట్స్ అయితే నేను గుర్తుపెట్టుకుంటున్నా. నేనైతే స్క్రీన్ షాట్ తీస్తున్నాను, ఎందుకంటే మళ్ళీ ఈ పోర్టల్ దగ్గరికి అయితే రావాలి మన విలేజ్కి వెళ్ళాలంటే. సో ఇప్పుడు ఏం చేస్తా అంటే మెల్లగా చూసుకుంటూ దిగుదాం. చూసారా కిందంతా ఎంత లావా ఉందో. సో లావాలో దూకితే స్మాష్ అవుట్. అమ్మ బాబు. సో నేను కింద నువ్వు బ్లాక్ ఎడ్జ్ వరకు ఎలా వెళ్తున్నావు బ్రో అంటే, నేను షిఫ్ట్ హోల్డ్ చేసి అయితే పెట్టుకున్నాను అనమాట. సో షిఫ్ట్ హోల్డ్ చేస్తే మీకు బ్లాక్ మీదే ఉంటారనమాట. ఆ బ్లాక్ మీదే ఉంటారు. మీరు ఎంత పక్కకి వెనక్కి జరిగినా కూడా మీరేం కింద పడిపోరు. సో షిఫ్ట్ హోల్డ్ చేసుకున్నంత వరకు మీకేం కాదు. అండ్ ఇటువైపు దూకేస్తాను. నెక్స్ట్ కింద ఏమైనా ఉందా? ఉంది. సో ఇంకొంచెం ఇటువైపు వెళ్దాం తర్వాత. అందుకనే చూసారు కదా, ఇక్కడ అంత ఈజీగా అయితే ఉండదన్నమాట. ఇలాగా బ్రిడ్జెస్ కట్టుకుంటూ వెళ్ళాలి. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే, నాకు ఎవరైనా ఎండర్మ్యాన్స్ కనిపించారు. అదిగోండి అక్కడ 2 ఎండర్మ్యాన్స్ అయితే ఉన్నారు. సో వాళ్ళ దగ్గరికి వెళ్దాము, కొంచెం చూసుకొని వెళ్దాము. అటు ఇటు జరిగి కింద పడితే అంతే అవుట్. అండ్ ఇది వచ్చేసి అల్లటప్ప కూడా కాదు, హార్డ్ కోర్ అనమాట. సో ఇప్పుడైతే నేను మీకు ఒక ఎండర్ మ్యాన్ అయితే ఎలా చంపాలో చూపిస్తాను. అండ్ మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ 2 ఉన్నారు. వీడు ఇక్కడ కిందకు వచ్చాడు. అండ్ వీడు చూసారా, ఒక నెదరాక్ బ్లాక్స్ని అయితే పిక్ చేసుకున్నాడు. అండ్ వీడిని ఇప్పుడు చంపాలంటే నేను ఏం చేస్తాను అంటే, ఇలా వర్టికల్గా 3 అయితే స్టాక్ చేసుకుంటున్నాను. అండ్ ఆ 3rd బ్లాక్ మీద వచ్చేసి ఇలాగా ఒక ప్లాట్ఫామ్ అయితే చేసుకుంటున్నాను. అండ్ కనిపిస్తుంది కదా, ఇలా అయితే ప్లాట్ఫామ్ చేసుకున్నా కదా. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ వీళ్ళు ఉన్నారు. సో ఇక్కడైతే ఈ జాంబిఫైడ్ పిగ్లిన్స్ అయితే ఉన్నారు. వీళ్ళని కొంచెం వీళ్ళు దూరం వెళ్ళగానే చూపిస్తాను ఎలా చేయాలో. వెళ్ళండి రా, నీ బాధ ఏంట్రా, ఎక్కడికి వచ్చావు నా దగ్గరికి. సో వీళ్ళు ఏం చేయరు, కానీ వీళ్ళని కొడితే చుట్టుపక్కల ఉన్న జాంబిఫైడ్ పిగ్లిన్స్ అంతా మనల్ని చంపాలనుకుంటారు. సో అందుకనే నేను అదిగోండి వీడు పక్కకి వెళ్ళాడు. ఇప్పుడు ఏం చేస్తా అంటే, వీడి కళ్ళలో చూస్తాను. చూసారు కదా, అమ్మో వాడు కింద పడ్డాడు.
సో ఇలాంటి టైంలో ఏం చేసుకోవాలంటే వాడు మళ్ళీ పైకి వచ్చాడు. థింక్ నాట్ బ్యాక్ ఉన్నా ఆగండి కొంచెం ఓకే. సో ఫైనల్లీ వీడిని చంపాను. వీడు టూ ఎండర్ పర్ల్స్ అయితే ఇచ్చాడు, మంచిదే అనమాట. అండ్ వీళ్ళు మళ్ళీ దగ్గరకు వచ్చారు. సో మనకైతే ఇందాక ఒక ఎండర్ మ్యాన్ చంపితే చూసారా, 2 ఎండర్ పర్ల్స్ అయితే వచ్చాయి. ఇది కూడా లూటింగ్ వన్స్ వాడితో కొట్టాను కాబట్టి వచ్చాయి అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ థింగ్ ఇప్పుడు ఏం చేస్తానంటే ఇక్కడ చూడండి 3 ఎండర్ మ్యాన్స్ అయితే ఉన్నారు. నేనైతే అటు వెళ్దాం అనుకుంటున్నాను. వీళ్ళందరిని ఒకేసారి కొట్టేద్దాం. సో ఈ నెదరాక్ తీసుకొని అయితే మనం ఇలా స్టాక్ చేసుకొని వెళ్ళిపోదాం. ఓకే, ఇటువైపు అయితే వచ్చేసాము. అటు కిందకైతే వెళ్ళిపోదాం. అది బ్రేక్ అయిపోయింది. ఓకే, సో ఇక్కడైతే 3 ఉన్నారని చెప్పాను కదా, వీళ్ళని కూడా ఒక టాక్టికల్ వేలో చంపేయచ్చు. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఒకటి పెడతాను, ఇక్కడ ఒకటి పెడతాను, ఇక్కడ ఒకటి పెడతాను. అండ్ ఇప్పుడు ఏం చేస్తాను, వీళ్ళని కొడతాను. చూసారా, నా పైన ఒక బ్లాక్ ఉంది అండ్ వీళ్ళు నన్ను ఏం చేయలేకపోతున్నారు. ఇలాగా ఎండర్మెన్స్ని అయితే చంపుకుందాం. అండ్ మనకి ఒక 16 కానీ ఆగండి, వీడిని కూడా బాగుంది. సరే, ఎందుకు రేటేటో కదులుతావు? అయిపోయాను. అమ్మ దీనమ్మ, వాడు చూసాడా, ఒక్క స్ట్రైక్ ఇవ్వగానే నాకు 4 హార్ట్స్ అయితే పోయాయి. నేను నా షీల్డ్ పెట్టుకున్నా కాబట్టి బతికిపోయాను. అండ్ 4 ఎండర్మెన్స్ని చంపితే 5 ఎండర్ పర్ల్స్ అయితే వచ్చాయి. నాట్ బ్యాడ్ అని అయితే చెప్తాను. అండ్ ఇలానే కాసేపు కొన్ని ఎండర్మెన్స్ని అయితే చంపుకుందాం, ఎందుకంటే ఎండర్ పర్ల్స్ కావాలి. ఓకే, ఇక్కడ ఇంకోటి ఉంది. రా.
వీడు ఒకటి ఇచ్చాడు. 19 అయ్యాయి. ముచ్చటగా 20 చేసుకుందాం. అరే ఒక్కట్రా, నువ్వు ఇచ్చే ఒక్కటి నాకు చాలా యూజ్ అవుతుంది. వీడేమి వేస్ట్ కాడు. అండ్ ఇక్కడ కూడా ఒకటి స్పాన్ అయ్యాడు మరి. ఇంకా నన్నే కొడతావా? ఇంత ధైర్యం ఎక్కడికి వెళ్తావా? వీడు కూడా ఏమి ఇవ్వలే, చెత్త నా కొడుకు. మీ అందరికీ సర్లేండి. సో ఇది ఫ్రెండ్స్, ఇలాగా మనం ఎండర్ పర్ల్స్ అయితే తెచ్చుకోవాలి. ఎండర్మ్యాన్ చంపి నేను ఒక 10 to 12 మెంబర్స్ని చంపితే నాకు 16 + 3 19 ఇదైతే ఇచ్చారు. అండ్ వీటిని మనం 64లా స్టాక్ చేయలేము, ఓన్లీ 16 వరకే స్టాక్ చేయగలం అనమాట. అండ్ ఎండర్ పర్ల్స్ వచ్చేసి 16 + 3 19. ప్రస్తుతానికి మనకి ఇవి సరిపోతాయి. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే, మనం ఇప్పుడు ఒక మేజర్ ఎక్స్ప్లోరేషన్ అయితే చేయాలి. అండ్ అది వచ్చేసి ఒక నెదర్ ఫోర్ట్రెస్ కోసం అనమాట. సో నెదర్ ఫోర్ట్రెస్ అంటే ఇప్పుడు మీకు రెడ్ ఫోర్ట్ తెలుసు, అదే ఉంటుంది. దాన్ని ఫోర్ట్ అని ఎందుకంటాము? ఎందుకంటే అదొక కోట కాబట్టి. సో ఇలానే నెదర్లో కూడా ఒక కోట ఉంటుంది, దాన్ని మనము నెదర్ ఫోర్ట్రెస్ అంటాము. అండ్ అందులో ఒక మాబ్ ఉంటుంది. ఆ మాబ్ అయితే, ఆ మాబ్ నుంచి ఇప్పుడు మనం ఎండర్ పర్ల్స్ నుంచి ఎండర్మ్యాన్ నుంచి ఎండర్ పర్ల్స్ ఎలా తెచ్చుకున్నామో, ఆ మాబ్ నుంచి మనము ఆ మాబ్ నుంచి మనకి అది వదిలేదైతే కావాలి. సో ఎండర్ పర్ల్స్ అండ్ ఇవైతే కావాలి. నేనైతే ఈ డైరెక్షన్లో నడుద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే అక్కడ నడవడానికి ప్లేస్ ఉంది కాబట్టి. అండ్ మెల్లగా నడుద్దాం, కింద లావా ఉంటుంది అప్పుడప్పుడు. సో లావాలో అయితే పడి చావాలని అయితే నాకు లేదు. సో అందుకనే మెల్లగా ఆచి తూచి అడిగేసుకుందాం. అండ్ ఫస్ట్ అయితే ఇటువైపు చూద్దాం ఇంకా ఏమేమి ఉంటుందో. ఓకే ఇక్కడైతే ఒక క్రిమ్సన్ ఫారెస్ట్ ఉంది. సో ఇది గ్రీన్ కలర్లో ఉంది చూసారా, ఇది వార్ప్డ్ ఫారెస్ట్ అనమాట. ఇక్కడ రెడ్ కలర్లో ఉంది చూసారా, అది క్రిమ్సన్ ఫారెస్ట్. అండ్ ఇప్పుడు మనం ఒక ప్లేస్లో ఉన్నాం, ఏమీ లేదు. అది వచ్చేసి నెదర్ వేస్ట్, అంటే ఇక్కడ ఏముండదు. ఇలాంటి జాంబిఫైడ్ పిగ్లిన్స్ అయితే స్పాన్ అవుతారు. వీళ్ళని మనం కొట్టనంత వరకు మనతో బాగానే ఉంటారు, ఏం చేయరు. కానీ వన్స్ కొడితే వాళ్ళలా ఉన్న మిగతా వాళ్ళు కూడా మనల్ని కొట్టడానికి వస్తారు. అది వాళ్ళలో ఉన్న యూనిటీ అనమాట. అండ్ వీళ్ళు వచ్చేసి పిగ్లిన్స్ అనమాట. సో బిగినింగ్లో చెప్పాను, పిగ్లిన్స్ మనల్ని చూస్తే అటాక్ చేస్తారు. కానీ నా బాడీ మీద గోల్డెన్ ఆర్మర్ ఉంది. సో అందుకనే అవి ఏమనుకుంటున్నాయి, వీడు కూడా మనలో ఒకడే అని అనుకొని నన్నైతే వదిలేస్తున్నాయి అన్నమాట. సో ఇప్పటికి చాలా ఎక్స్ప్లెనేషన్ చేశాను, ఇంకా ఎక్స్ప్లెనేషన్తో టైం వేస్ట్ చేయదలుచుకోలేదు. నేనైతే ఇప్పుడు మీకు నెదర్ ఫోర్ట్రెస్ కనిపించేంత వరకు వెతకడానికి వెళ్తాను. అండ్ ఇది వచ్చేసి బసాల్ డెల్టా. ఓ అండ్ ఇది వచ్చేసి మ్యాగ్మా క్యూబ్ అనమాట, మన మీద దూకి చంపేస్తుంది మనం. సో దాని దగ్గర కూడా జాగ్రత్తగా ఉండాలి.
ఓకే, ఓకే, ఓకే. నాకేదో కనిపిస్తుంది. నాకేదో అమ్మా! సో, ఫైనల్లీ నాకైతే కనిపిచ్చింది. అండ్ నా దగ్గర బ్లాక్స్ ఉన్నాయిలే. ఒక డర్ట్ బ్లాక్స్ అయితే ఉన్నాయి. బట్ నా దగ్గరైతే ఒక ఘాస్ట్ అయితే నన్ను చంపుదామని అయితే ట్రై చేస్తుంది. సో, ఇలాగా మనము బాణాలేసి అయితే చంపాలి. అండ్ నేనిప్పుడు చాలా క్రిటికల్ సిచ్యువేషన్‌లో ఉన్నా కాబట్టి అంత బాగా గేమ్ ప్లే కూడా ఎక్స్‌ప్లెయిన్ చేయలేకపోతున్నాను. సారీ ఎక్స్‌ప్లెయిన్ చేయలేనందుకు. అండ్ అక్కడ కనిపిస్తుంది చూసారా? అదే నెదర్ ఫోర్ట్రెస్ అనమాట. అండ్ నేనిప్పుడు చాలా జాగ్రత్తగా కిందకెళ్ళి చూసారా? మైన్‌క్రాఫ్ట్ మీరు చూడడానికి బ్లాక్స్ గేమ్ చాలా సింపుల్‌గా కంప్లీట్ చేయొచ్చు అని అనుకుంటారు. బట్ కంప్లీట్ చేయడానికి కారిపోతుందనమాట. చూడండి నేను లిటరల్‌గా నిన్న అదే లాస్ట్ వీడియో ఒక గంట సేపు, ఈ వీడియో గంట సేపు పడుతుంది ఈజీగా కంప్లీట్ చేయడానికి. అండ్ మీకు అక్కడ చూసారా బ్రౌన్ కలర్లో కనిపిస్తుంది, అదే నెదర్ ఫోర్ట్రెస్ అనమాట. సో నేను ఎంత జాగ్రత్తగా దిగగలిగితే అంత జాగ్రత్తగా దిగుతాను. బట్ అక్కడి వరకు వెళ్ళాలంటే నాకు స్టాక్ చేసుకొనే వెళ్ళాలి అని అర్థమవుతుంది, ఎందుకంటే మధ్యలో బ్లాక్స్ ఏం లేవు. బట్ మళ్ళీ నా బాధ ఏంటంటే నేను తిరిగి మళ్ళీ ఇదే వేలో రావాలన్నమాట. ఎలా రావాలో, వస్తానో లేదో నాకేం అర్థం కావట్లేదు. అండ్ తెలుసు కదా నేను ఆడేది హార్డ్ కోర్. అబ్బా 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 అబ్బా, స్పాన్ అయ్యాయి, నన్ను చంపడానికే స్పాన్ అయ్యాయి. సో మీకు అంత సరిగ్గా కనిపించకపోవచ్చు, అది వచ్చేసి బ్లేజ్ అనమాట. నాకు కావాల్సింది అవే అనమాట, కానీ అవి చంపాలంటే చాలా కష్టం. ఎందుకంటే అవి నిప్పులు జల్లుతాయి అన్నమాట, నిప్పులు వదులుతాయి. అండ్ ఆ నిప్పుల నుంచి తప్పించుకోవడం అంటే కష్టమే. అబ్బా అబ్బా, ఇక్కడ కూడా ఒకటి స్పాన్ అయింది చూడండి. అది చూసారా ఎలా కక్కుతుందో నిప్పులు. అండ్ నాకు ఒక తగలనే తగిలింది. అండ్ నా దగ్గర ఈ ఫుడ్ కూడా అయిపోతుంది. ఇప్పుడు నేను ఏం చేయాలి? అక్కడ దాకా ఎలా వెళ్ళాలి? అండ్ ఇవైతే తీసుకొని అయితే నేనేం చేస్తా అంటే, అబ్బా తగిలింది, ఇలా తగిలించుకొని ఫుడ్ తింటే నా ఫుడ్ అయిపోతుంది. దాన్ని ఎలా చంపాలి. సో దానికి నా బాణాలే కరెక్ట్, ఇంత డిస్టెన్స్ నుంచి తగలగొట్టాను. ఓకే, అది చూసారా ఒక డ్రాప్ చేసింది, అదే నాకు కావాలన్నమాట. అండ్ ఇంకా ఏవి కొత్తవి స్పాన్ అవ్వకపోతే నాకు అదే బెటర్. స్ట్రే బ్లేజెస్ స్పాన్ అయ్యాయి అనుకోండి, అవి నన్ను కొట్టి చంపుతాయి. అమ్మమ్మమ్మ, నా భయం వేస్తుంది. ఏది ఎప్పుడు స్పాన్ అవుతుందో, ఎప్పుడు నన్ను చంపేస్తుందో ఆచి తూచి అడిగేయాలి. ఓకే, ఇక్కడ నేను దూకేస్తా. చూసారా నాకైతే అడ్వాన్స్మెంట్ వచ్చింది, టెరిబుల్ ఫోర్ట్రెస్ అనుకుంటూ.
అండ్ ఇక్కడైతే మీకు బ్లేజ్ స్పానర్ కూడా ఉంటుంది. అండ్ నాకైతే ఒక బ్లేజ్ రాడ్ అయితే వచ్చింది చూసారా. బ్లేజ్ని చంపితే బ్లేజ్ రాడ్ అయితే వస్తుంది. అండ్ నాకు ఇలాంటి బ్లేజ్ రాడ్స్ ఒక 10 వచ్చినా సరిపోతాయి అన్నమాట. అరే నాయన, నేను ఎలా వెళ్ళాలిరా? మొత్తం లావా వేసేస్తే ఏం దరిద్రమైన ఫోర్ట్రెస్. ఓకే, అక్కడ ఒక స్పానర్ ఉంది, బట్ అది ఓపెన్ స్పానర్ లాగా అనిపిస్తుంది. అమ్మా, ఇక్కడ ఇద్దరు ఉన్నారు, దూకేస్తున్నారు. చూసారా, నెదర్లో ఇదే ప్రాబ్లం అనమాట. మనం ఒకటి తప్పించుకుందాము అనుకుంటాము, బట్ చాలా విధాలుగా మన చావైతే మనల్ని వెంటాడుతూ ఉంటుంది. సో నేను ఇక్కడ జాగ్రత్తగా ఇటువైపు నుంచి ఈ 2 లావాల నుంచి అయితే పక్క నుంచి అయితే వెళ్తాను. నా లక్ ఏంటంటే నేను డర్ట్ని పడేయలేదు, లేకపోతే నాకు ఇప్పుడు స్టాక్ చేసుకోవడానికి ఏముండేదో ఏమో. అని చూసారా, అక్కడ ఒక బ్లేజ్ స్పానర్ ఉంది, బట్ అలాంటి ఓపెన్ బ్లేజ్ స్పానర్లు అయితే ఇలాంటి క్లోజ్డ్ బ్లేజ్ స్పాన్ అయితే కావాలి నాకు. అరే నేను పెట్టారా? సో దీన్ని ఇప్పుడు చాకచక్యంగా చంపాలి. ఇలా షీల్డ్ అడ్డు పెట్టుకొని ఇలా కొడుతూ చంపాలి. అని చూసారా, నాకు 2 ఇచ్చింది. అండ్ ఇక్కడ ఒక బ్లేజ్ స్పానర్ ఉంది. రెండింటినైతే నేను ఈజీగా మేనేజ్ చేయగలను. అమ్మా, వాళ్ళు ఎలా కొడుతున్నారే! సో నాకైతే అప్పుడే 4 వచ్చేసాయి. అండ్ మళ్ళీ ఒక 3 స్పాన్ అయ్యాలి. 3 అంటే మన వల్ల కాదు. ఓకే, ఒకదాన్ని చంపేస్తాను. ఓరినాయన, ఓరమ్మ, నీకు దండం తల్లి. ఇప్పుడు ఘోరంగా స్పాన్ అవుతున్నాయి చూసారా. స్పానర్ నుంచి అలా స్పాన్ అవుతాయి అన్నమాట. సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే వాటి సంఖ్య కొంచెం తగ్గిస్తాను, ఎందుకంటే నేను ఇప్పుడు లూటింగ్ స్పాట్తో వేసాను అనుకోండి, నా పని అయిపోతుంది. అందుకనే ఇలా కింద నుంచి చాకచక్యంగా ఇలా వేయాలి. అండ్ మళ్ళీ స్పాన్ అయ్యాయి. సరే మరి నేనైతే ఇంకా ఇలానే బాణాలతో కొట్టి చంపేస్తాను. ఒకటి కొట్టిందని మళ్ళీ కొట్టింది. నేనైతే ఇలా రిస్కులు తీసుకోకూడదు. నా దగ్గర అయితే బాణాలు ఉన్నాయి, నో ప్రాబ్లం. నేనైతే ఫుల్ హార్ట్స్తో అయితే వెళ్దామని అనుకుంటున్నాను. అవన్నీ పైకి చెప్తాను. అరే ఎంత ఎక్యురసీ అంటారా బాబు మీకు, నా ఫుడ్ అయిపోతుందిరా.
నాకు తెలిసి నాకు ఇంకా సరిపోతాయి అన్నమాట. వెయిట్ నా దగ్గర 14 మోర్ దెన్ ఇనఫ్. ఇప్పుడు నేను ఇలా బ్లాక్ చేసేస్తాను అండ్ వెళ్ళిపోదాం. ఇదైతే స్క్రీన్ షాట్ తీసుకుంటాను, ఎందుకంటే మళ్ళీ ఎప్పుడైనా మనకి బ్లేజ్ కావాలి అనుకుంటే తర్వాత ఇప్పుడు మనం వచ్చిన దారినే వెళ్ళిపోదాం. ఇంకొక క్షణం ఇక్కడికి అవసరం లేదు మనకి. ఎలా వచ్చామో అలానే వెళ్ళిపోదాం. చూసుకుందాం చుట్టుపక్కల ఏమైనా బ్లేజులు స్పాన్ అయ్యాయి కదా. ఓకే 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 అమ్మయ్యా దాటేసాం, కానీ ఇంకా మన డేంజర్ అయితే పోలేదు. ఇక్కడి నుంచి ఇంకా మనం ఓవర్ వరల్డ్కి వెళ్ళేంత వరకు మన డేంజర్ అయితే పోలేదు. నేను పెట్టిన బ్లాక్స్నే ఫాలో అవ్వకుంటూ వెళ్తాను. అమ్మా ఈ బసాల్ డెల్టా అయితే తాడేస్తున్నాం మొత్తానికి. నన్ను అడిగితే ఉన్న వాటిల్లో వరస్ట్ ఫస్ట్ అయితే ఇది వస్తుంది, నెక్స్ట్ సోల్ శాండ్ వస్తుంది. ఇంత వరస్ట్ భయం నేను ఎక్కడ చూడలేదు. అండ్ నేను ఏమైనా కిందకి వెళ్ళాలనుకుంటా, కింద నుంచి వచ్చుంటాను. సో ఫైనల్లీ బసాల్ డెల్టా అయితే వచ్చేసాము. బసాల్ డెల్టా నుంచి నెక్స్ట్ ఒకసారి నేను క్విక్గా నా పోర్టల్ కోఆర్డినేట్స్ అయితే చూసుకొని వస్తాను.
సో నా పోర్టల్ కోఆర్డినేట్స్ వచ్చేసి 123.9 అంట. 123.9. సో నేను దాటాలి, కొంచెం దాటాలి. నెక్స్ట్ వచ్చేసి అమ్మ కొంచెం కింద పడి ఉంటే, కొంచెం ముందుకు వచ్చుంటే కింద అవుతాయి. సో ఇదంతా వద్దు, సైలెంట్గా ప్రశాంతంగా వెళ్ళిపోదాం. సో నేను ఇందాకైతే ఒకటి చూసాను, నా ఇవి అయితే చూసుకున్న కోఆర్డినేట్స్ అవి వచ్చేసి 123.9. నన్నైతే ఒక హాగ్లిన్ వస్తే సావవే. అమ్మా నన్ను చంపడానికి ఎన్ని చూస్తున్నాయి ఏంద్రా బాబోయ్. అది ఏంటి అసలు అలా వేస్తుంది? అమ్మ నాకు చిరాకు. కూల్ కూల్. అసలు ఆ గ్యాస్ట్ని అలా దాని జాత్. కూల్ కూల్ కూల్. ఎన్ని వేస్తుంది ఏంటి? ఆ హాగ్లిన్ ఒకటి నా ఎంట పడతా ఉంది. నేను వెళ్ళేటప్పుడే మీకు ఇవన్నీ వస్తారా బాబు? రావే నువ్వు వచ్చినా ఏం చేయాలంటే లావా బకెట్ తీసి ఇది పెట్టుకోవాలి. ఇది చూస్తే హాగ్లిన్స్కి కోపం భయం అనమాట. ఈ పువ్వుని చూస్తే భయపడతాయి, నన్ను చూస్తే భయపడవా? ఎటువైపు వెళ్ళాలి మనం? నార్త్ వెస్ట్ ఇటువైపు. ఇది దీని తల్లి. ఓర్ని అమ్మ. అరే ఇక్కడే ఉందారా ఒకటి? అరే ఇక్కడే పెట్టుకొని నేను ఎక్కడెక్కడో వెతికి ఆ బసాల్ట్ డెల్టాకి పోయి నానా తిప్పలు పడ్డా కదరా. ఇక్కడే ఒక నెదర్ ఫోర్ట్రెస్ ఉంది కదరా. సర్లేండి, ఈ కోఆర్డినేట్స్ కూడా ప్రింట్ చేసుకుందాం. చిచ్చి నా దరిద్రం ఇంత గట్టిగా ఉంటుంది అనుకోలేదు. పక్కనే పెట్టుకొని సంకలో పిల్లిని పెట్టుకొని ఊరంతా వెతికినట్టు నా పరిస్థితి చూసారా. ఇప్పుడు నేను 123.9 అయితే వెళ్ళాలి. నా దరిద్రము అంతే. అక్కడే పెట్టుకొని నేనంతా ఊరంతా తిరిగా, అటేటో బసాల్ డెల్టాలోకి వెళ్ళి అంతసేపు వాటితో సచ్చి వేగి
ఒక్క గ్యాస్ట్ ఇంకో హాగ్లిన్ 2 వచ్చి నన్ను తలుచుకోలేని విధంగా టార్చర్ పెట్టాయి. వాటికో దన్నం. ఇదేలే నాయన ఓరమ్మో నోట్లోకి వచ్చేసాయి నిజంగా. ఈ మైన్క్రాఫ్ట్ ఎవడు చేశాడో కానీ వాడికో దండంలో నాయన. నా పోర్టల్ దగ్గరికి వచ్చేసా అమ్మయ్య, ప్రశాంతంగా బయటకు వెళ్ళిపోతా. చీకటి పడ్డది. నేనైతే నా బెడ్ మీద అయితే పడుకుంటా. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. నేను ఎన్ని కష్టాలు పడ్డానో, నా బ్యాడ్ లక్ ఎంత దరిద్రంగా ఉందో మీరే చూసారు. బట్ కొన్ని కష్టాలు పడి ఫైనల్గా అయితే నేను నెదర్లోకి వెళ్ళి నాకు కావాల్సినవి అయితే నేను సేకరించాను అనమాట. అవేంటంటే ఇదిగోండి ఇవి, అండ్ ఈ ఎండర్ పర్ల్స్, బ్లేజ్ రాడ్స్ అండ్ ఎండర్ పర్ల్స్. అండ్ ఇవి ఎందుకంటే ఇప్పుడు మనము వేరే డైమెన్షన్కి వెళ్ళడానికి నెదర్ పోర్టల్ ఎలా చేసుకున్నామో అలానే ఎండర్ డ్రాగన్ అని చెప్పా కదా ఎప్పుడో ఫస్ట్ ఎపిసోడ్ బిగినింగ్లో. ఆ ఎండర్ డ్రాగన్ని చంపడానికి ఒక డైమెన్షన్కి అయితే వెళ్ళాలి. ఆ డైమెన్షన్కి వెళ్ళాలంటే ఈ 2 అయితే కావాలి. సో ఈ 2 కావాలి. అందుకనే మనం చాలా కష్టపడి లిటరల్గా నాకైతే చచ్చిపోతానేమో అనిపించింది. ఆ స్టేజ్కి వచ్చి ఫైనల్గా అటు ఇటు తేల్చుకొని లాస్ట్కి అయితే మనకు కావాల్సిన మెటీరియల్స్ అయితే తెచ్చుకున్నాము. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. అండ్ మనమైతే ఒక హార్డెస్ట్ పార్ట్ని అయితే దాటుకొని వచ్చాం. యాక్చువల్గా ఎండర్ డ్రాగన్ని చంపడం కంటే ఇదే హార్డెస్ట్ పార్ట్ అని అయితే నేను చెప్తాను. నెదర్ని ఎక్స్ప్లోర్ చేసి బ్లేజ్ రాడ్స్ సేకరించి ఎండర్ మ్యాన్ని కొట్టి వాటి ఎండర్ పర్ల్స్ తీసుకొని ఇదే ఒక హార్డెస్ట్ పార్ట్ అని అయితే చెప్తాను. అండ్ ఈ హార్డెస్ట్ పార్ట్లో నాకు ఒక పాయింట్లో ఫ్రస్ట్రేషన్ కూడా వచ్చింది. ఇంత ఫ్రస్ట్రేషన్ కాదు, ఓన్లీ అమ్మ ఆ గ్యాస్ దగ్గర అయితే నాకు ఎంత చిరాకు వచ్చిందంటే వదులుతూనే ఉంది. అండ్ ఆ హాగ్లిన్ ఏమో నా వెంట పడతా ఉంది. కింద ఏమో ఆ హాగ్లిన్ ఒకవేళ కింద దాని దగ్గరకు వచ్చాను అనుకోండి, అది నన్ను గుద్దుపడేసి చంపేస్తుంది. అండ్ పైకి ఇలా స్టాక్ చేసుకొని ఉన్నా కూడా ఆ గ్యాస్ వచ్చేసి కొడుతుంది. ఇంకెటు పోవాలి, ఏమని చేయాలి? చుట్టుపక్కలంతా లావా ఉంది. అంతా ఏదో ఒక క్రిటికల్ పీక్ మూమెంట్ నుంచి బయటకైతే వచ్చాను. ఫైనల్లీ చాలా కష్టపడ్డాను. అండ్ కొంచెం మజా కూడా వచ్చింది ఒక రకంగా, కానీ కొంచెం మెంటల్ స్ట్రెయిన్ అయితే అయింది. సో ఇది ఒక ఎపిసోడ్ ఫ్రెండ్స్. అండ్ ఇంకా నాకైతే ఒక బ్రేక్ అయితే కావాలి. ఈ స్ట్రెస్ నుంచి అయితే నాకైతే బ్రేక్ కావాలి. సో అది ఫ్రెండ్స్ ఈ వీడియోకి. ఎండర్ పర్ల్స్ అండ్ బ్లేజ్ రాడ్స్ ఇవైతే ఈ ఎపిసోడ్లో అయితే తెచ్చుకున్నాము. అండ్ మనమైతే నెదర్ని అయితే ఎక్స్ప్లోర్ చేసాము. చూసారా, నేనైతే ఒప్పుకుంటాను, నెదర్ 10 times టఫ్ ఉంది ఈ ఓవర్ వరల్డ్ కంటే. సో అదైతే ఒప్పుకోవాల్సిందే. అండ్ నెక్స్ట్ ఎపిసోడ్లో మనం ఎండర్ డ్రాగన్ని చంపేసి ఎండర్ డ్రాగన్ ఎండ్ ఐలాండ్లో ఉంటుంది అనమాట. సో ఆ ఎండ్ డైమెన్షన్ని కూడా ఎక్స్ప్లోర్ చేసి మనమైతే ఆ ఎపిసోడ్ని కూడా చేద్దాము. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఇప్పటిదాకా చూసినట్టయితే మీకు ఇంట్రెస్టింగ్గానే అనిపించింది అనుకుంటున్నాను. సో మీకు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీకైతే ఎక్కడ ఎక్కువ నచ్చిందో నాకైతే చెప్పండి అండ్ కమెంట్ చేయండి దాన్ని. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్.